Hi, good morning. Welcome back to Madhu Math Funda. లాస్ట్ క్లాస్ మనం పర్సంటేజెస్ సంబంధించినటువంటి బేసిక్స్ చూసాం. ఈరోజు పర్సంటేజెస్ యొక్క అప్లికేషన్స్ని ఎలా వాడాలి అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుందాం. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ పర్సంటేజెస్. ఇఫ్ ఏ ఈజ్ x% ఆఫ్ బి, ఏ అనేది బిలో x% అంటే ఎలా రాసుకోవాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు x%, పర్సెంట్ అంటే by 100, x/100 into b. Then second one, if a is x% more than b, what is the meaning of this? Means a is equal to x% more. Already a is b, again it is b of x%. What is the common? B. So a is equal to b into 1 plus x/100. Clear? Similarly, if a is x% less than b, how I can write? A is already b. Again it is how much percent less? X% less. That is b of x%. I am subtracting b of x% from the b. That is a is less than that of b. So now how much? A is equal to, take b common, 1 minus x% means x/100. So this is what. Then identity just alphabetical ga nenu rastunna. But how we know the application of this one? See, as a shortcut or a trick. Listen carefully. Trick. That is increment. Now let's see how. For example, a value a is 100. First it is incremented by 50%. Again it is incremented by 20%. Again it is incremented by 10%. What is net increment? A అనే ఒక సంఖ్య 100 అయితే అది మొదట 50%, తర్వాత 20%, తర్వాత 10% పెరిగిన మొత్తం ప్రస్తుత సంఖ్య ఎంత అనేది నాకు వస్తుంది. దీన్ని చాలా సులభంగా చేసుకోవచ్చు మనం. ఎంత సులభంగా అంటే యూ కాంట్ సీ దట్ వన్. సీ హియర్. సో ఏ అనేది ఎంతుందండి? ఫస్ట్ 100. నెక్స్ట్ ఎంత పెరిగిందండి? ఇది 50% పెరిగింది. మరి 100లో 50% ఎంత? 50% అంటే 1/2 మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. క్లియర్ అన్నమాట. మరి 100లో 50% ఎంత? 50 అంటే ఎంత అయిందండి? ఇప్పుడు 150. మళ్ళీ ఇది ఎంత పెరిగిందండి? 20% పెరిగింది. 100లో 20% ఎంత? 20% అంటే ఎంత? 1/5 ఎంతండి? 30 అంటే మళ్ళీ ఎంత అయిందండి? ఇది 180 అయింది. మళ్ళీ ఎంత పెరిగిందండి? 10% పెరిగింది. 180లో 10% ఎంత అండి? 80 అంటే ఫైనల్ ఎంత అయింది? 198 అయింది. ఓకేనా? సో 100 నుంచి ఎంత పెరిగింది? అది 198 పెరిగింది. పెరుగుదల శాతం అని అడుగుతాడు. పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి తేడా మనకి? 98 ఉంది. అవుట్ ఆఫ్ ఎక్కడి నుంచి పెరిగిందండి? 100 నుంచి పెరిగింది. ఇంటూ 100. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, పర్సెంట్ ఇంక్రిమెంట్ అంటే డినామినేటర్ మస్ట్ బి లెస్సర్ నంబర్. ఇంటూ ఇక్కడ 100 198లో లెస్సర్ నంబర్ ఏంటి? 100. పర్సెంట్ ఇంక్రిమెంట్ అంటే ఎప్పుడు లెస్సర్ నంబరే. క్లియర్? నేను ఇంకోలా చెప్తాను. దీన్ని ఎలా చెప్తానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో విధంగా ఎట్లా చెప్పొచ్చు. ఫస్ట్ ఎంత పెరిగిందండి? 50%. ఐఎమ్ రైటింగ్ 50% మీన్స్ 1/2. నెక్స్ట్ ఎంత పెరిగిందండి? 20%. 20% మీన్స్ హౌ మచ్? 1/5. నెక్స్ట్ 10% మీన్స్ హౌ మచ్? 1/10. క్లియర్ ఆర్ నాట్? నా ఒరిజినల్ ఎంత ఉంది? 2 భాగాలు. పెరిగింది ఎంత అండి? 1 భాగం. అంటే మొత్తం ఎంత అవుతుంది? 3/2. మొదట ఎంత ఉందండి? 5. 1 పెరిగింది అంటే ఎంత అయిందండి? 6/5. మొదట ఎంత ఉందండి? 10. పైన ఎంత పెరిగిందండి? 1 అంటే ఎంత అయిందండి? 11/10. ఇప్పుడు చూడండి, ఓల్డ్ డివైడెడ్ బై కరెంట్. ఓల్డ్ ఎంత ఉంది? 2. కరెంట్ ఎంత ఉంది? 3. ఓల్డ్ ఎంత ఉంది? 5. కరెంట్ ఎంత ఉంది? 6. ఓల్డ్ ఎంత ఉంది? 10. కరెంట్ ఎంత ఉంది? 11. Now very simple.
2 3s 2 5s 5 5s are 25 into 2 50 out of 3 3s are 9 11 9s are 99 ఇదేంటిది ఓల్డ్ ఇదేంటిది కరెంట్ సో నాకు ఆల్రెడీ ఓల్డ్ వాల్యూ తెలుసు ఎంత ఇచ్చినాడు క్వశ్చన్ లో ఏ అనే వాల్యూ 1 అంటే 50 యూనిట్స్ అనేది జాగ్రత్తగా 50 యూనిట్స్ అనేది 100 అయితే 99 యూనిట్స్ ఎంత సో 50 ones 50 2s 1 యూనిట్ అనేది 2 అయితే 99 యూనిట్స్ ఎంత అండి 190 ఇది ఒక మెథడ్ దిస్ ఈస్ ద రెగ్యులర్ షార్ట్ కట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎవ్రీ టైం సో దీన్ని ఏమంటామంటే మనం ఇంకో విధంగా సక్సెసివ్ ఇంక్రిమెంట్ అని అంటాం అంటే వరుస పెరుగుదల శాతాలు దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సక్సెసివ్ ఇంక్రిమెంట్ నేను దీన్ని చెప్పదలుచుకోవడానికి కారణం ఏంటి అంటే సక్సెసివ్ ఇంక్రిమెంట్ లీడ్స్ టు చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లియర్ అన్నా ఇప్పుడు మీరు ఏం చూసారంటే సక్సెసివ్ ఇంక్రిమెంట్ చూసారు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సక్సెసివ్ డిక్రిమెంట్ చూద్దాం సక్సెసివ్ డిక్రిమెంట్ మీన్స్ డిస్కౌంట్స్ అది ఎలా వస్తుందో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సక్సెసివ్ డిక్రిమెంట్ చూడండి అంటే తరుగుదల శాతం వరుస తరుగుదల శాతాలు ఎలా ఉంటాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ 100 ఉంది ఏ అనే వాల్యూ 100 ఫస్ట్ ఏమైపోయిందంటే ఇట్ ఈస్ డిక్రిమెంటెడ్ బై 15% అగైన్ డిక్రిమెంటెడ్ బై 20% అగైన్ డిక్రిమెంటెడ్ బై 10%. Same question. Then what is the net decrement? Net decrement. చూడండి ఎంత బాగా చేసుకోవచ్చు ఫస్ట్ ఇనిషియల్ గా 1 ఉంది 100 ఎంత తగ్గిందండి 50% తగ్గింది 50% అంటే ఎంత 1/2 100లో 50% 1/2 100లో హాఫ్ ఎంత 50 ఇప్పుడు ఎంత తగ్గింది 50 అయితే మళ్ళీ ఎంత తగ్గుతుందండి 20% తగ్గుతుంది 20% అంటే ఎంత 150 50లో 150 10 తగ్గింది అంటే ఎంత అయిందండి 40 అయింది మళ్ళీ ఎంత తగ్గుతుందండి 10% అంటే ఎంత 1/10 40లో 1/10 అంటే ఎంత 4 అంటే కరెంట్ వాల్యూ ఎంత అయింది ఫైనల్ వాల్యూ 36. సో ఇప్పుడు నాకు ఏమని అడుగుతాడంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తరుగుదల శాతం ఎంత హౌ మచ్ పర్సంటేజ్ డిక్రిమెంట్ ఈజ్ అని అడుగుతాడు ఎగ్జామ్ లో. సో చూడండి పర్సెంట్ డిక్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా డినామినేటర్ లో బిగ్గర్ నంబర్ ఉండాలి. ఇది కన్ఫ్యూజన్ చాలా మందికి. ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ డినామినేటర్ విల్ బి లెస్సర్ నంబర్. ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ పర్సెంట్ డిక్రిమెంట్ డినామినేటర్ విల్ బి బిగ్గర్ నంబర్ into 100. Right? What is the bigger number here among these two? 100 into what is the gap you are having 100 to 36? ఎంతుందండి గ్యాప్ మనకి 100 to 36 64 into how much percentage? సో ఈ విధంగా మీరు రాసుకున్నట్టు పోతున్నట్లయితే ఈజీ కనుక్కోవచ్చు అనమాట. నేను దీన్నే ఇంకోలా చెప్తాను చూడండి, ద అడ్వాన్స్డ్ షార్ట్ కట్. ఏంటి అడ్వాన్స్డ్ షార్ట్ కట్? వెరీ సింపుల్. 50% అంటే 1/2. ఎందుకు మైనస్ రాస్తున్నా? డినామినేటర్ లో ఉన్నది ఎప్పుడు కూడా అసలైన సంఖ్య, ఒరిజినల్. అది న్యూమరేటర్ లో ఉన్నది తరుగుదల శాతం, తరుగుదల. నెక్స్ట్ ఏమంటున్నాడు? 20% తగ్గింది. 20% తగ్గిందని అంటే ఏమని అర్థం? 1/5. 5 భాగాలు ఒక భాగం తగ్గుతుంది. నెక్స్ట్ 10% అంటే ఎంత? 10 భాగాలు ఒక భాగం తగ్గుతుంది. నౌ వెరీ సేమ్ థింగ్, ఓల్డ్ డివైడెడ్ బై కరెంట్. ఓల్డ్ డివైడెడ్ బై కరెంట్. ఓల్డ్ ఏముందండి ఇక్కడ? 2. ఓల్డ్ ఏముందండి ఇక్కడ? 5. ఓల్డ్ ఏముందండి ఇక్కడ? 10. కరెంట్ ఒకటి తగ్గింది 1, ఒకటి తగ్గింది 4, ఒకటి తగ్గింది 9. డివిజబుల్ అయితే 2 2s 2 1s 2 1s 2 5. 25 out of 9. ఓల్డ్ వాల్యూ నాకు క్వశ్చన్ ఇచ్చినాడు, ఎంతది? 100. సో 25 యూనిట్స్ అనేది 100 అయితే నా క్వశ్చన్ 9 యూనిట్స్ ఎంత? సో 25 1s 25 4. ఒక యూనిట్ అనేది 4 అయితే 9 యూనిట్స్ ఎంత? 9 4 36 30. సో వచ్చిందా? ఎలా కనుక్కోవాలి? ఆ తర్వాత ఆటోమేటిక్గా పర్సెంట్ ఇంక్రిమెంట్ ఈజీ కనుక్కోవచ్చు.
ఈ విధంగా మనము ఈ పర్సంటేజెస్ అప్లికేషన్ అంటే వరుస తరుగుదల వరుస పెరుగుదలను ఉపయోగించి ఎలాంటి క్వశ్చన్స్ అయినా పర్సంటేజెస్ లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ లో కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కానీ బారు వడ్డీ చక్రవడ్డీలో కానీ ప్రతి టాపిక్ లో మనం ఈ అప్లికేషన్ మనం వాడుకోవచ్చు చక్కగా. నా ఈరోజు మనం ఏం చేద్దామంటే అసలు చక్రవడ్డీ అంటే ఏంటి, బారు వడ్డీ అంటే ఏంటి, డెఫినేషన్స్ మనం చూద్దాం. చూడండి, ఈరోజు చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ ని చక్రవడ్డీని పర్సంటేజ్ ఇంక్రిమెంట్ నుంచి డెవలప్ చేయడం జరిగింది అనమాట. నేను ఫార్ములాస్ చెప్తాను, ఫార్ములా లేకుండా మనదంతా పేపర్లెస్ పెన్లెస్ షార్ట్ కట్స్ అనమాట. సో నేను లాజిక్ చెప్తాను, ఆ లాజిక్ ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే సొల్యూషన్స్ ఎగ్జామ్ లో అంత పెన్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. నాలెడ్జ్ ఇది. సో ఇందులో మీరు తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ పదాలు ఏంటంటే అసలు అంటే ప్రిన్సిపల్, చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. వడ్డీ రేటు అంటే రేట్ పర్సెంట్, మొత్తం అంటే అమౌంట్, అసలు ప్లస్ చక్రవడ్డీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈజీగా చెప్పాలండి, సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి అంటే బారు వడ్డీకి చక్రవడ్డీకి డిఫరెన్స్ చెప్తూ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ బారు వడ్డీ, ఇక్కడ చక్రవడ్డీ. ఏంటి చక్రవడ్డీకి బారు వడ్డీకి నేను తేడా చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా జాగ్రత్త వినాలా, మీరు జనరల్గా చదువుతుంటారు బారు వడ్డీ అంటే I = PTR/100 అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది చాలా మంది మనకి విలేజెస్ లో చూసినట్లయితే వాళ్ళు తంబ్ ప్రింటర్స్ తంబ్ వేసే వాళ్ళు అయినప్పటికీ కూడా డైరెక్ట్ గా వడ్డీ రేటు లక్షలకు చెప్తారు. ఎలా చెప్తారని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 రూపీస్ అప్పు తెచ్చుకున్నాను. ఎంత రేటుకి? ₹2 వడ్డీ. ₹2 వడ్డీని మనం ఏమైనా పిలుస్తామంటే 2% ఇంట్రెస్ట్. ఎలా అది? ఇయర్లీ. ఒక సంవత్సరానికి 10,000కి ₹2 వడ్డీ, అవునా? మరి 10,000లో 2% ఎంత అండి? 10,000లో 2% ఎంత? 200. సంవత్సరానికి ₹2 వడ్డీ చొప్పున తెచ్చుకుంటున్నాను. అదే ఒకవేళ నేను మంత్ నేను అనుకుంటే దీన్ని ఇయర్లీ కాదు 1 మంత్ అని అనుకుంటే నెలకు 200 వడ్డీ. మరి సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 ఉంటాయి. అంటే మొత్తం వడ్డీ ఏమవుతుంది? 2,400 అవుతుంది. ఈ విధంగా మనకి అసలు ఏం తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10,000లో ఎన్ని వందలు ఉంటాయి? 100 వందలు ఉంటాయి. ఒక 100కి ₹2 చొప్పున. ఎందుకంటే ఎప్పుడైనా చక్రవడ్డీ కానీ బారు వడ్డీ కానీ 100కే క్యాలిక్యులేట్ చేస్తారు. 100కి ₹2 వడ్డీ చొప్పున 10,000లో ఎన్ని వందలు ఉంటాయి? 100 వందలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? 100 × 2 ఎంత వచ్చింది? ₹200 వచ్చింది. నెలకు ₹200 వడ్డీ చొప్పున 12 నెలలకు ఎంత అవుతుంది? 2,400 అవుతుంది. ఈ విధంగా అసలు తంబు అంటే చదువు రాని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది. మరి చదువు వచ్చిన వాళ్ళు అసలు I = PTR/100 ఎలా వచ్చిందో నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా జాగ్రత్తగా ఉంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ రేట్. Interest is nothing but rate percent. Rate percent is nothing but interest. How we will prove I = PTR/100? ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. ఎప్పుడు కూడా వడ్డీ రేట్ ని మనం ₹100కే క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఏదైనా కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ పర్సెంట్. రేట్ పర్సెంట్ ఈజ్ నథింగ్ బట్ R/100 ఫర్ 1 రూపీ. నెక్స్ట్ interest for 1 rupee for 1 year /1 year. Same R into 1/100 అంటే R. Interest for T years. ఎంత అవుతుంది? TR/100. Same for 1 rupee. Now T rupees, T years, 1 rupee is TR/100. Same interest for T years, T rupees is TTR/100. That's what. My interest is nothing but rate. It is R/100 for 1 rupee. For 1 year into 1/100, nothing but R/100. For T years, TR/100. For T years, T rupees, it is PTR/100. ఈ విధంగా మనం సింపుల్ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ అంటే బారు వడ్డీని మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, బారు వడ్డీ దగ్గర ప్రిన్సిపల్ ఏమో 10,000 రూపాయలు, టైం పీరియడ్ ఏమో 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 2%.
సో మీరు ఎలా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ద నెట్ రేట్ ఈజ్ నథింగ్ బట్ మై ఇంట్రెస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ, నెట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. నెట్ రేట్ సంవత్సరానికి 2 రూపాయలు చొప్పున. దిస్ ఈజ్ పర్ యానం. ఒక సంవత్సరానికి 2 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకు ఎంత అవుతుంది నెట్ రేట్? ఎంత అవుతుంది? 4% అవుతుంది. 4% అవుతుంది. ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? వడ్డీ రేట్ పర్సెంట్. ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ పర్సెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. అంటే 10,000 లో 4%. హౌ మచ్? ఇట్ ఈస్ 400. సో 2 సంవత్సరాలకి బారు వడ్డీ ఎంత వచ్చిందని మీకు? 400 రూపాయలు వచ్చింది. కానీ కమ్ టు చక్రవడ్డీ. మీరు చక్రవడ్డీ చూసినట్లయితే ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. మరి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం చూద్దాం, క్లియర్గా చూద్దాం చక్రవడ్డీ గురించి. చూడండి, బారు వడ్డీ ఎంత వచ్చింది? 400 వచ్చింది. మరి చక్రవడ్డీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి. మెథడ్ 1. జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఫార్ములా మెథడ్ 1, బట్ డోంట్ రిమెంబర్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. ప్రిన్సిపల్ P is equal to compound interest CI is equal to P into 1 plus R by 100 whole to the power of N minus 1, where P is the principal. Asal compound interest చక్రవడ్డీ, R is the rate percent, N is number of years. సో ఇది మనం అస్సలు వాడతాం. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నేను ఏమని చెప్పినాను? సక్సెసివ్ ఇంక్రిమెంట్ నుంచి నేను ఎట్లా డెవలప్ చేస్తున్నాను. సక్సెసివ్ ఇంక్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ మై కాంపౌండ్ ఇంట్రెస్ట్. లెట్స్ సీ ఎలా పెరుగుతుంది వడ్డీ? సంవత్సరానికి 2% చొప్పున పెరుగుతుంది. అంటే ఫస్ట్ ఎంత అండి? 2% పెరిగింది. 2% అంటే ఎంత? 1/50. అసలు 50 భాగాలు ఉంటే ఒక భాగం పెరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్. మరి సెకండ్ ఇయర్ కూడా ఎట్లా పెరుగుతుంది? సేమ్ 2%. ఒక్కో సంవత్సరానికి ఒకే వడ్డీ రేట్ ఇచ్చాడు, ఒకే వడ్డీ రేటే ఇచ్చాడు. అది కూడా ఎంత అవుతుంది? 50/100. కింద ఉన్నది అసలు 500 పెరుగుతుంది. ఇదేంటిది? సెకండ్ ఇయర్. నా నెట్ ఇంక్రిమెంట్ ఏమవుతుంది చూడండి. నెట్ ఇంక్రిమెంట్ అండి ఓల్డ్ బై కరెంట్. ఓల్డ్ ఎంత ఉంది? 50 ఇంటూ మళ్ళీ ఓల్డ్ ఎంత ఉంది? సెకండ్ ఇయర్ 50 డివైడెడ్ బై కరెంట్ ఒకటి పెరిగింది ఎంత? 51. మళ్ళీ ఎంత పెరిగింది? 51. 5 5 25. 2500 డివైడెడ్ బై 51 స్క్వేర్. షార్ట్ కట్ నేను మీకు చెప్పాను, దాన్ని వాడుకొని చేసుకుంటే సరిపోతుంది. ఎంత వస్తుందండి? 2601. షార్ట్ కట్ వాడి చేసుకోండి. రైట్. ఇప్పుడు ఈ గ్యాప్ ఏంటి? నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని? అమౌంట్ A is equal to ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. క్లియర్ అన్న? మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ is equal to what? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ అంటే నా ఓల్డ్, ఇది అసలు ప్రిన్సిపల్ P. కరెంట్ అనేది ఏంటి? అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదన్నమాట. ఈ రెండింటి మధ్యన గ్యాప్ దేనికి సమానం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమానం. మరి గ్యాప్ ఎంత ఉంది నాకు ఇక్కడ? గ్యాప్ ఎంత ఉందండి? 101 యూనిట్స్ ఉంది. క్లియర్ అవ్వాలి. అంటే అసలు నాకు ఆల్రెడీ నాకు క్వశ్చన్లో ఇచ్చినాడు ఎంతది? 10,000 రూపీస్. అంటే 2500 యూనిట్స్ అనేది క్లియర్ అన్నమాట. 10,000 అయితే మరి 1 యూనిట్ ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? సో 2 zeros క్యాన్సల్, 4 టైమ్స్ పోతుంది. 1 యూనిట్ ఈస్ హౌ మచ్? 4 రూపీస్. నాకు ఎంత కావాలా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలా? ఎంత వస్తుంది? 2500 మైనస్ 2601, 101 యూనిట్స్. ఎంత వస్తుందండి? 404 వస్తుంది. మీరు ఇందాక చూసినట్లయితే బారు వడ్డీనేమో 400 రూపీస్ వచ్చింది, చక్ర వడ్డీనేమో ఎంత వచ్చింది? 404 వచ్చింది. సార్ ఎలా వచ్చింది అని మీకు డౌట్. ఈ విధంగా సక్సెసివ్ ఇంక్రిమెంట్ నుంచి నేను ప్రూవ్ చేశాను. దిస్ ఈజ్ మెథడ్ 2. దిస్ ఈజ్ కాల్డ్ మెథడ్ 2. నేను ఇంకా ఈజీగా చెప్తాను. నేను మీకు
ఎందుకంటే ఇన్ని మెథడ్స్ చెప్పడానికి కారణం అప్లికేషన్ బట్టి క్వశ్చన్ మారిపోతుంది అనమాట. చూడండి మెథడ్ 3లో ఎంత సింపుల్ గా చెప్తాను. థర్డ్ మెథడ్ వెరీ సింపుల్ గా, ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2%, 10,000 లో 2%. ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా సింపుల్ ఇంట్రెస్టే. ఎంత వచ్చింది 200. సెకండ్ ఇయర్ కూడా రేట్ మారిందా? లేదు, 2%. మళ్ళీ ఏమవుతుంది 200. ఇవి ఏవైతే వరుస అయినాయో ఇవి చక్రవడ్డీ బారు వడ్డీలు అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నేను ఏమని చెప్పాను? వడ్డీ మీద వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ క్యాల్కులేట్ చేయము ఇంకా వడ్డీ. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే వి క్యాల్కులేట్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎంత ఉంది 200. 200 లో 2%. ఎందుకు? వడ్డీ శాతం ఎంత ఉంది 2%. ఎంత వస్తుందండి 4 రూపీస్. సో నౌ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 400, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ 4 రూపీస్. టోటల్ ఎంత అయింది? 404 రూపీస్ అయింది. క్లియర్ అన్నమాట. అండ్ టెల్ యూ ఇంకా ఇంతకంటే ఈజీ చెప్తాను. ఇంకో మెథడ్ చెప్తాను. మెథడ్ 4 ఇంకొక చాలా ఈజీ మెథడ్. ఎలా ఉంటుందో చూడండి. మెథడ్ 4 నాకు ఎన్ని సంవత్సరాలకండి? 2 ఇయర్స్ కావాలా. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన? 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన. షార్ట్ కట్ చూడండి, వెరీ సింపుల్. ఇక్కడ 2 ఇంటూ గ్యాప్ ప్లస్ 1 ఇంటూ గ్యాప్. అదే 2 ఇయర్స్కి అయితే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 2 ఇయర్స్ ఎలా, 3 ఇయర్స్ ఎలా, 4 ఇయర్స్ ఎలా, 2.5 ఇయర్ ఎలా అనేది మనం చూద్దాం. ఓకేనా? సీ హియర్ ఫస్ట్ ఏం చేయాలా? 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 2 ఇంటూ గ్యాప్, నెక్స్ట్ 1 ఇంటూ గ్యాప్. గ్యాప్ 1 ఇయర్ ఉండాలి అంతే. ఓకేనా? మరి ఇక్కడ ఏం రావాలి? వెరీ వెరీ సింపుల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేని మీద క్యాల్కులేట్ చేస్తావు? అసలు ఏదైతే ఉందో దాని మీద క్యాల్కులేట్ చేస్తావు. 10,000 లో 2%. ఎంత? 200. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది ఇక్కడ? 200 లో 2% వస్తుంది. సో ఎంత వస్తుంది నాకు? 2 ఇంటూ 200 ప్లస్ 200 లో 2%, 4 రూపీస్. టోటల్ ఎంత వచ్చిందండి? 4 మార్క్స్. ఇది ఒక ఈజియెస్ట్ వే, మీరు త్వరగా ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 4 ఇయర్స్కి, 2.5 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ 2 ఇయర్స్ జాగ్రత్త వినాలి. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 2.5 ఇయర్స్. ఫస్ట్ ఏం చేసుకోవాలి? 2 ఇంటూ గ్యాప్ ప్లస్ 1 ఇంటూ గ్యాప్. 3 ఇయర్స్కి అయితే 3 ఇంటూ గ్యాప్ ప్లస్ 2 ఇంటూ గ్యాప్ ప్లస్ 1 ఇంటూ గ్యాప్. నెక్స్ట్ 4 ఇయర్స్కి 4 ఇంటూ గ్యాప్ ప్లస్ 3 ఇంటూ గ్యాప్ ప్లస్ 2 ఇంటూ గ్యాప్ ప్లస్ 1 ఇంటూ గ్యాప్. 2.5 ఇయర్ 2.5 ఇంటూ గ్యాప్ ప్లస్ 1.5 ఇంటూ గ్యాప్ ప్లస్ హాఫ్ ఇంటూ గ్యాప్. క్లియర్ అన్నమాట. ఈ గ్యాప్లో ఏం కావాలనేది నాకు ఇంపార్టెంట్. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారండి? బారు వడ్డీ, చక్రవడ్డీ కానీ బారు వడ్డీ కానీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? అసలు మీద క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఎంత ఉందండి ఇక్కడ ప్రిన్సిపల్? 10,000. 10,000 లో 10% ఎంత? ఎంతండి? 1,000 రూపీస్. ఇక్కడికి వచ్చేకి ఏం రావాలా? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ రావాలి మనకి. చూడండి, 10,000 లో మళ్ళీ 10% ఎంత అండి? 100 రూపీస్. క్లియర్? ఫస్ట్ ఏం చేస్తున్నాను? అసలు ఏదైతే ఉందో దాని మీద 10%. 10,000 లో 10% ఎంత? 1,000. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ 1,000 లో 10% 100 ఎంత వచ్చిందండి? 2,100. ఇది మై కాంపోనెంట్. సింపుల్ గా చేస్తున్నా. ఫస్ట్ మీకు అన్ని మెథడ్స్ చెప్తున్నా. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్, సింప్లెస్ట్ మెథడ్ అమాంగ్ ఆల్ ద మెథడ్స్. స్టిల్ ఐ కెన్ సే వన్ మోర్ మెథడ్ ఆల్సో, బట్ ఇది ఈజియెస్ట్ మెథడ్. చూడండి, 3 ఇయర్స్. ఫస్ట్ ఏం చేయాలి? 10,000 లో 10%, 1,000. 1,000 లో 10% 100. 100 లో 10% ఎంతండి? 10. అది కలిపి రాలి ఇక్కడ 1. నెక్స్ట్ ఇక్కడ 1,000 లో 10%, 10,000 లో 10%, 1,000. 1,000 లో 10%, 100. 100 లో 10%, 10 రూపీస్. అది కలిపి రాలి ఇక్కడ. మళ్ళీ 110 లో 10%, 11 రూపీస్. ఎంత వస్తుంది ఇక్కడ? 121 వస్తుంది.
అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ యాడెడ్ టు ద ప్రీవియస్ ఇయర్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. నెక్స్ట్ ఇక్కడ 2.5 years నేను క్యాల్కులేట్ చేస్తున్నాను. అగైన్ సేమ్ థింగ్ 1000 rupees 10,000 లో 10%. నెక్స్ట్ 1000 లో 10%, 100 లో 10%. ఇక్కడ ఏదైతే సెకండ్ ప్లేస్ ఉందో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వస్తుంది. 100 లో 10% ఎంత? 10 rupees. 10 rupees యాడ్ చేస్తే so this is the way you can calculate all the compound interest for the given years, which is the simplest, easiest shortcut. ఇక్కడ నుంచి మారిపోతుంది చూడండి. సెకండ్ కాలం ఏదైతే ఉందో అక్కడ నుంచి మారిపోతుంది. సో ఇక్కడ నుంచి ఏమైపోతుందంటే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ దట్ విల్ బి యాడెడ్ టు ద ప్రీవియస్ ఇయర్. క్లియర్? రైట్. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే యూ కెన్ డూ యువర్ ఎగ్జామ్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ చక్రవడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ మీద. నౌ నెక్స్ట్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు డీప్ ఇన్ టు ద టాపిక్. నెక్స్ట్ క్లాస్ లో మనం చాలా డెప్త్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో దిస్ ద ఓన్లీ అప్లికేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఇంక్రిమెంట్.